అనకాపల్లి పొలిటికల్ పిక్చర్ లో ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య లారీల స్టంట్ సీన్ రసవత్తరంగా మారింది. ఒకరు రైట్ అంటే మరొకరు స్టాప్ అంటూ డైరెక్ట్ సీన్ లోకి వచ్చేసరికి మైనింగ్ డౌన్స్ గుండెల్లో గుబులు మొదలైందంట. అసలు ఈ ప్రజా ప్రతినిధుల మధ్య ఈ లారీల గొడవేంటి? ఆ ఇద్దరు లీడర్స్ గురించి అనకాపల్లి పార్లమెంటరీ పరిధిలో పొలిటికల్ టాక్ ఏంటి? ఈ స్టోరీలో చూద్దాం. ఇద్దరూ ఒకే పార్టీ ఎమ్మెల్యేలు, ప్రజా సమస్యలపై కలిసి పోరాడాల్సిన నేతలు. కానీ ఒకే ఇష్యూపై ఇద్దరు శాసనసభ్యులు పరస్పరం మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. ఒకరు ప్రజారోగ్యం అంటే మరొకరు అభివృద్ధి ప్రస్తావన తెస్తున్నారు. అనకాపల్లి పార్లమెంటు పరిధిలోని ఇద్దరు జనసేన ఎమ్మెల్యేల మధ్య నెలకొన్న జగడమిది. అనకాపల్లి పార్లమెంటరీ పరిధిలోని అచ్యుతాపురం రోడ్లో వెళ్తున్న అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ కారును ఒక గ్రావెల్ లోడ్తో ఉన్న లారీ రయ్యుమంటూ టేకోవర్ చేసింది. దీంతో చిర్రెత్తిపోయిన ఎమ్మెల్యే కొనతాల వెంటనే అధికారుల్ని రంగంలోకి దింపి లారీల ట్రాన్స్పోర్ట్కి బ్రేక్ వేశారు. కట్ చేస్తే వెంటనే యలమంచిలి ఎమ్మెల్యే సుందారపు విజయ్ సీన్లోకి వచ్చారు. లారీలో ఆపితే ఎలా కుదురుతుంది? ఈ ప్రాంత అభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది అంటూ ఆయన కూడా తన మంది మార్బలంతో హడావుడి చేశారు. అనకాపల్లి పరిసర ప్రాంతాల్లో దాదాపు 15 గ్రామాల ప్రజలు కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నారని, దుమ్ము ధూళితో ప్రజారోగ్యం దెబ్బతినడంతో పాటు లారీల అతివేగంతో తరచూ ప్రమాదాలు, రోడ్లు దెబ్బతినడంతో ప్రజలు ఇబ్బంది గురవుతున్నారని, కాబట్టి వెంటనే లారీ ట్రాన్స్పోర్ట్ ఆపేయాలని అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ పట్టుబట్టారు. అందుకు యలమంచిలి ఎమ్మెల్యే సుందారపు విజయ్ మైనింగ్ పనులు, పారిశ్రామిక పనుల నిమిత్తం ట్రాన్స్పోర్ట్ జరుగుతోందని, ఆపితే ఎలా అంటూ రచ్చ చేస్తున్నారు. దీంతో యలమంచిలి ఎమ్మెల్యేకు ముడుపులు వెళ్లటంతో పాటు కొన్ని గ్రావెల్ కాంట్రాక్టులు ఆయనకు చెందినవి అని పబ్లిక్ టాక్ నడుస్తోంది. ఇలా ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య యుద్ధం తమ వ్యాపారాలకు ఎక్కడ ఇబ్బందులు తలెత్తుతాయోననే భయంతో అక్కడి వ్యాపారులు తలలు పట్టుకుంటున్నారట. అయితే ఇద్దరు ఎమ్మెల్యేలు జనసేన పార్టీకి చెందిన వారే కావటం, ఒకే పార్లమెంటరీ పరిధిలో ఉండటంతో ఈ చిక్కుముడి ఎలా వేడుతుందనే ఆసక్తి నెలకొంది. ప్రజారోగ్యమని పట్టుబడుతున్న ఎమ్మెల్యే కొనతాలకు ఇన్నాళ్లు తెలియకుండానే ఈ తతంగం జరిగిందా అని ఒక వర్గం అంటుంటే, అవసరమైతే మీరు వాటాలు తీసుకోండి లేదా వ్యాపారం చేసుకోండి, మా జోలికెందుకు వస్తున్నారు అంటూ మరో వర్గం ప్రశ్నిస్తోందట. అసలు ప్రజా సమస్యలు పక్కన పెట్టి ఈ ప్రజాప్రతినిధులు సొంత విషయాలపై ఎక్కువ దృష్టి పెడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. అనకాపల్లిలో దశాబ్దాల కాలం నుంచి కొనతాల రాజకీయ ఉద్దండులుగా కొనసాగుతున్నారు. అయితే యలమంచిలి ఎమ్మెల్యే సుందారపు విజయ్ గత 10 ఏళ్ల నుంచి అక్కడి ప్రజా సమస్యలపై పోరాడారు. ఇలా ఎవరి చరిష్మా వాళ్లకుంది. ఇద్దరూ కలిసి ముందడుగు వేయాల్సింది పోయి ఇలాంటి వివాదాలతో పార్టీని ఇరుకున పెడుతున్నారని జన సైనికులు విమర్శలు చేస్తున్నారు. అనకాపల్లి పార్లమెంటు పరిధిలోని పార్టీ అంతర్గత సమస్యలపై అధిష్టానం దృష్టి పెట్టాలని జన సైనికులు అంటున్నారు. ఈ లారీల ఇష్యూ కంపు కాకముందే ఈ పంచాయతీని తేల్చేయాలని కోరుతున్నారు. చూడాలి, అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల ప్రజారోగ్యం కోసం పట్టుబడతారో లేక సొంత పార్టీలో కలహాల కాపురం ఎందుకని విడిచిపెడతారు. అలాగే ఆరోపణల్ని ఖండిస్తూ యలమంచిలి ఎమ్మెల్యే సుందారపు సమాధానం చెప్తారో లేక దూకుడు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్తారో అన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఏదేమైనా కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మక పాలన లక్ష్యంగా ముందుకు వెళ్తున్న తరుణంలో కొంతమంది ప్రజాప్రతినిధుల తీరు మాత్రం మార్చుకోవాల్సి ఉంది అనేది ఇక్కడి పొలిటికల్ సర్కిల్ టాక్. మరి అధిష్టానం ఈ విషయాలపై ఎలా స్పందిస్తుందనేది చూడాలి.